హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆటో జానీ లోకల్. ఆటో జానీ ఏంటి బర్త్డే కేక్ తో మీ ముందుకు వచ్చేసారని అనుకుంటున్నారా? ఇది బర్త్డే కేక్ కాదండి. మన యూట్యూబ్ ఛానల్ 2 నెలల్లోపే 10,000 మంది సబ్స్క్రైబర్లు అందుకున్న శుభ సందర్భంలో ఈ కేక్ తీసుకురావడం జరిగింది. అలాగే మన ఛానల్లో యాగంటి పుణ్యక్షేత్రం గురించి ఫస్ట్ వీడియో తీయడం, దానిలో భాగంగా ఆకాశ దీపం అనే షార్ట్ వీడియో తీయడం, ఆ ఒక్క వీడియోకే 5,000 మంది సబ్స్క్రైబర్లు రావడం చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం. అందుకే ఈ యాగంటి పుణ్యక్షేత్రంలోనే ఈ సెలబ్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మన ఛానల్కు ఇంత తొందరగా 10,000 మంది సబ్స్క్రైబర్లు రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మన ఛానల్లో ఆకాశ దీపం అనే వీడియో తీయడానికి పూజారి గారు ఒప్పుకోవడం వల్లనే మనం ఇంత తొందరగా 10K రీచ్ అయ్యాం. అందుకే పూజారి గారికి ఒక చిన్న సన్మానం చేసి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఆయన ఒప్పుకోకపోతే ఇంత విజయం అనేది మనకు సాధ్యం కాదు. ఇప్పుడు పూజారి గారి చేతుల మీదనే కేకును కట్ చేసి మనం సెలబ్రేషన్ చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు 4,000 గంటలు వాచ్ అవరు, 1K సబ్స్క్రైబర్లు ఎప్పుడు రీచ్ కావాలి అని అనుకునేవాడిని. కానీ ఒక్క వీడియోతోనే నాకు ఇంత స్పందన వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. దీనికి కారణం యాగంటి పుణ్యక్షేత్రాన్ని వీడియో తీసి చూపించడం వల్లనే ఆ శివయ్య నాకు ఇంతటి అదృష్టాన్ని కల్పించాలని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆనంద సమయంలో నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు మాటలే రావట్లేదు. అలాగే ఈ విజయం నా ఒక్కడిది కాదు, మన అందరిది. ఎందుకంటే మన ఛానల్లో వీడియో చూసి మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత తొందరగా మనం 10K ఫాలోవర్స్ను రీచ్ అయ్యాం. నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే రాబోయే కాలంలో నేను మరీ మంచి వీడియోస్ చేయాలని ఆ శివయ్యను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ కేక్ కోయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కేకును ఇక్కడ ఉన్న భక్తులకు పంచిపెడదాం రండి. ఫ్రెండ్స్, మనకున్న దాంట్లోనే మరొకరికి పంచి పెడుతుంటే ఆ ఆనందం అనేది వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఈ భామలాగే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఆటో జానీ లోకల్. జై హింద్.